ఏంటి నువ్వు చేసిన పని? ఇంట్లో జరగాల్సిన మా నాన్నగారి సంవత్సరీకాన్ని ఊళ్ళో చేయించాలని చెప్తావా? అలా చెప్తే తప్పే ఉందిలే అపర్ణ. అర్జున్ మంచి పనేగా చేశాడు. ఒరే, నువ్వు నా పాలిట విల్లన్ అనుకున్నారా? కానీ ఉత్తమ్ విల్లని ఇప్పుడే తెలిసింది. చాలా థ్యాంక్స్ రా. అబ్బా ఏంటప్పు? ఇండియా పాకిస్తాన్ ఇద్దరు చేతులు కలుపుతుంటే మధ్యలో చైనా వాడొచ్చి విడగొట్టినట్టు ఎందుకు మా ఇద్దరిని విడగొట్టావు? పాకిస్తాన్ చెయ్యిచ్చినట్టే ఇచ్చి కార్గిల్ వారు చేసిందిగా, అందుకు. అరే, అపర్ణ అలా అందంటే నీలో ఏదో దురుద్దేశం ఉందిరా. అదేంటో చెప్పు. నీకేమైనా కనిపించిందా? లేదనుకో. ఎందుకు లేదు? నీ మట్టి బుర్రకి అర్థం కాలేదు. అంటే ఇంట్లో జరగాల్సిన కార్యాన్ని ఊర్లో జరిపించి మన జంటకి ప్రీ పబ్లిసిటీ ఇస్తున్నాడని. సంవత్సరికం అక్కడ జరిగితే పబ్లిసిటీ రాదు, పరువు పోతుంది. అదేలాగా? చెలా ఏంటి? మనదేమైనా నిజమైన పెళ్ళా? అంతేగా నీ ప్లాన్? కరెక్ట్ గా గెస్ చేసావు. ఎందుకు ఇలా ఇరికించావు? నువ్వు నిజం చెప్పాలని ఇంట్లో 4 గోడల మధ్య ఓ 4-5 మందిని మోసం చేయగలవు, కానీ ఊళ్ళో చేయలేవు కదా. మీ నాన్నగారిని గౌరవించి ప్రేమించే ఆ 100లాది మందిని నువ్వు మోసం చేయలేవు. ఊళ్ళో అందరి ముందు తర్పణం వదులుతున్నప్పుడు జనం రూపంలో మీ నాన్న గుర్తొస్తారు. ఆ జ్ఞాపకాలను మోసం చేయలేవు. మీ నాన్న పేరున నువ్వు జనాలకి కొత్త బట్టలు పంచుతున్నప్పుడు వాళ్ల కన్నుల్లో కనిపించే కృతజ్ఞత, గౌరవాన్ని నువ్వు మోసం చేయలేవు. సంవత్సరీకం అంటే సుదూర తీరాల్లో సేద తీరుతున్న మీ నాన్నగారి ఆత్మను ఫీల్ అవటమే. నాటకపు పెళ్లితో, అబద్ధపు మొగుడితో మీ నాన్న ఆత్మను ఎలా పిలుస్తావు? ఆ పితృదేవుడికి మనస్ఫూర్తిగా ఎలా సంతర్పణ చేస్తావు? నువ్వు చేయలేవు అపర్ణ. అందుకు నీ మనస్సాక్షి అంగీకరించదు. నువ్వు నిజం చెప్పేస్తావు. అందుకే ఇదంతా చేశాను. అమ్మో అమ్మో అమ్మో, ఎంత కుట్ర, ఎంత మోసం. రే, నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నావని అర్థం చేసుకోలేకపోయాను రా. ఎందుకురా నన్ను ఇలా ఇరికించావు? ఇప్పటిదాకా అదే కదరా చెప్పాను. అరే, మర్యాదగా నీ మాటలను విత్డ్రా చేసుకో. సంవత్సరికం ఇంట్లోనే చేసుకోవాలి, ఊళ్ళో కాదని వెంటనే వెళ్ళి అత్తగారితో చెప్పు. సారీ, ఇప్పుడు చనిపోయిన మామయ్య వచ్చి చెప్పినా ఆవిడ ఒప్పుకోదు. ఏం చేద్దాం అప్పు? చేయడానికి ఏమీ లేదు. నిజం చెప్పడం ఒక్కటే దారి. ఆ నిజం ఇక్కడే చెప్పేస్తారా, లేక ఊరిదాకా వెళ్ళి అక్కడే అందరి అవమానాలు పొందేలా చెప్తారా అన్నది మీ ఇష్టం. ఇక్కడైతే 4 గోడలు, 4గురే మనుషులు. అక్కడ ఊరు మొత్తం. ఇక్కడ మీ ఇద్దరు పరువే. అక్కడ మొత్తం కుటుంబం పరువు, ఇంటి గౌరవం, మీ నాన్నగారి పేరు. ఆలోచించుకో అపర్ణ. ఇది నిన్ను ఇరుకున పెట్టడానికి కాదు, నిన్ను కాపాడడానికి అపర్ణ. వాడు చెప్తుంది వింటుంటే నేనే కన్విన్స్ అవుతున్నాను. అపర్ణ ఆలోచిస్తుంది, ఎలా ఎలా ఆపాలి ఈ ప్రమాదం. అమ్మా, ఏంటే? అది నీకు వంకాయ చట్నీ చేయడం వచ్చా? ఎందుకు ఇంత హఠాత్తుగా ఆ చట్నీ ఎందుకు గుర్తొచ్చిందో? నాకు తినాలనుంది, నేర్పించు. నేను చేస్తే నువ్వు తినవా? కాదు, నా చేత్తో చేయాలనుంది. సరే, వంకాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తీసుకురా. సరే. అత్తయ్య, రానాయుడు బావా. స్నేహ నీకోసం నీకిష్టమైన వంకాయ చట్నీ నేర్చుకుంటుందట. బహుశా నీకు పెట్టడానికేనేమో. సరిగా అత్తయ్య, నేను మీతో మాట్లాడాలని వచ్చాను. ఈసారి సంవత్సరీకం మన ఊళ్ళో జరపాలనుకుంటున్నారు కదా? అవును, అదేగా అనుకున్నావు.
మీ 2 జంటల చేతుల మీదుగా ఊళ్ళో వాళ్ళకి బట్టలు కూడా పంచాలనుకున్నాం కదా. దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను అత్తయ్య. అదేంటంటే మరి ఈసారికి ఆర్య ఆపరణ చేతుల మీదుగా సంవత్సరకం జరిపితే బాగుంటుంది. నేను స్నేహ ఎందుకు అని. అదేంటి, మాకు వాళ్ళెంతో మీరు అంతే. మీ 2 జంటలు పంచితేనే ఆయన ఆత్మకి తృప్తిగా ఉంటుందయ్యా. కానీ స్నేహకి ఇష్టం ఉండదేమోనని. దానికెందుకు ఇష్టం ఉండదు? ఏం స్నేహ, నీకిష్టం లేదా? అలాంటిదేం లేదులే నాయుడు బావా, అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు ఏ భయమో పెట్టుకోకు. ఆగు నాయుడు బావా. ఏ మా నాన్నగారి సంవత్సరికం మన చేతుల మీదుగా ఎందుకు జరగకూడదు? మనం ఎందుకు బట్టలు పంచకూడదు? ఎందుకంటే నాకు నీ గురించే భయం. ఏంటి భయం? ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం రోజు కూడా మా పిన్ని బాబాయ్లు వస్తే ఎలా అవమానించావో నీకు గుర్తుంది కదా. ఆ రోజంటే ఏదో 4 గోళ్ల మధ్య జరిగింది. అది కూడా మా పిన్ని బాబాయ్లు కాబట్టి నా కోసం ఓర్చుకున్నారు. కానీ ఊళ్ళో సంగతి అలా కాదు స్నేహ. ఆ ఊళ్ళో మీ కుటుంబానికి నాకు కాస్త పరువు మర్యాదలు ఉన్నాయి స్నేహ. నువ్వు ఎక్కడ ప్రవర్తించినట్టే అక్కడ ఊళ్ళో కూడా ప్రవర్తిస్తే ఊరందరి మధ్య, ఊరి జనం మధ్య రాజావారి కుటుంబ పరువు మర్యాదలు పోతే అప్పుడు ఎక్కడో ఉన్న రాజావారి ఆత్మ క్షోభిస్తుంది. అది నేను తట్టుకోలేను స్నేహ. అందుకే వద్దంటున్నాను. అలాంటిదేమీ జరగదులే. నాకు ఆ నమ్మకం లేదు స్నేహ. అంటే వేరేలా అనుకోవద్దు. ఆ రోజు కూడా నీతో నా పరువు కాపాడు స్నేహాన్ని వేడుకున్నాను. కానీ నువ్వేం చేసావు? మా పిన్ని బాబాయిల్ని ఎంతగా అవమానించావు. అందుకే ఈసారి కూడా అలా జరగకూడదని. ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. రోజులు మారినా మనిషిలో ఏ మార్పు రాలేదు కదా. మా అమ్మ చెప్పింది, నేనే గొడవ చేయను. నువ్వేం భయపడక్కర్లేదు. అమ్మ చెప్పింది కాబట్టి చేస్తానంటున్నావు, కానీ నా మీద అభిమానంతో కాదన్నమాట. ఈ జన్మకింతేనాక. అప్పు, ఎలా ఉన్నాను? ఏంటి డ్రెస్? సేమ్ పించ్, మ్యాచింగ్. అప్పు అంటే ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని గుర్తుపట్టాలి కదా. రాజావారి పెద్దలుడు పెద్దమ్మాయి సేమ్ డ్రెస్ వేసుకొచ్చారని ఊరందరూ అనుకోవాలి కదా. అందుకనే. ఏం అక్కర్లేదు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. ఆహా, నేను చేసుకోను. నాకు ఇలానే బాగుంది. అప్పు, నా బట్టలు కూడా నీ సూట్ కేసులో పెట్టుకోవా? ఏ, నీకు బ్యాగ్ లేదా? ఉంటే మాత్రం మనిద్దరూ 2 వేర్వేరు సూట్ కేసులు తీసుకువెళ్తే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? అదే ఇద్దరం ఒక సూట్ కేసుతో వెళ్ళామనుకో, ఊర్లో వాళ్ళందరూ మనిద్దరం ఒక్కటే అనుకుంటారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళు. నీ సంగతి ఇక్కడ కాదు, ఊళ్ళో చెప్తా. ఏం చేస్తున్నావు స్నేహ? ఇద్దరు బట్టలు ఒకే బ్యాగ్లో సర్దుతున్నాను. అబే ఎందుకు? ఇదిగో ఈ బ్యాగ్ ఉంది కదా, ఎలాగో కీర్తి బట్టలు ఉన్నాయి కలిపి పెట్టుకుంటాం. నీకెందుకు శ్రమ? మనిద్దరి బట్టలు నేను కలపాలనుకుంటే కలవాల్సింది బట్టలు కాదు స్నేహ, మనసులు. బట్టలు కలిపినంత ఈజీగా మనసులు కలపలేం. ఈ జన్మకి ఇంతే అనుకుంటాను. సర్లే, కింద అందరూ ఎదురు చూస్తుంటారు,
నువ్వు సర్దేసుకుని వచ్చే. అరే నాడు బావా, స్నేహ మీరు కారకనమ్మా. ఆర్యా, ఆ, అపర్ణ మీరు ఈ కార్ లెక్క ఆ. రామా. నువ్వొచ్చావేంటి? నిన్నెవరు పిలిచారు? మా అక్క. నేనా? నువ్వే కదా ఇందాక ఫోన్ చేసి నెక్లెస్ తీసుకురమ్మన్నావు. అవునవును రా, మర్చిపోయాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అపర్ణ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక్కడే నిజం చెప్పే. ప్రయాణం అవమానం రెండూ తప్పుతాయి. ఓయ్, గెస్ట్ విత్ గెస్ట్ లా ఉండు. గోస్ట్ లా బిహేవ్ చేసావు అనుకో, బాటిల్లో పెట్టి మూత పెట్టి భూస్థాపితం చేసేస్తా. జాగ్రత్త. నీ మంత్రాలకు చింతకాయలు ఏమాత్రం రాలుతాయో ఊర్లో చెప్తానురా. నమస్కారం నమస్కారం. బాగున్నారా? బాగున్నామా? బాగున్నావా అయ్యా. డిక్కీలో లగేజ్ ఎంత ఉంది? తీసుకెళ్ళి లోపల పెట్టండి. అట్టగా అయ్యా. అమ్మా లోపలికి వెళ్దామా? పదనత్తే, అందరూ పదను మరి. శేఖర్, ఎవరి గదులు వాళ్ళకు చూపించు. అలాగేనమ్మా. ఆర్యా, మీరు ఆ గదిలోకి వెళ్ళండి. అరే నాయుడు బావా, నువ్వు అటు.
అపర్ణ, చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చాం కదా, నీకు పాత విషయాలు గుర్తొస్తున్నాయా? మనం ఇక్కడే కలిసి భోజనం చేసాం. ఆ రోజు ఆగాగు, ఇప్పుడెందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నావు? మరి ఈ ఊరు వచ్చింది ఎందుకు? రేయ్, నువ్వెంత ట్రై చేసినా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళలేవు. ఫ్యూచర్ అంతా నాదే. నీకు ఫ్యూచర్ కాదురా, పంక్చర్ అవుద్ది. రారియా, ఇలా రండి. ఇలా కూర్చో. సారీ నాయుడు బావా. బాగుందామా? ఊరు బాగుందా? చూసావా? సారీ నాయుడు బావా, దెబ్బ ఇది తీసుకోండి. పర్లేదులే. బాబు శేఖర్, ఏంటమ్మా? మన ఊళ్ళోకి వచ్చినట్టు ఊళ్ళో పెద్దలందరికీ కబురు పెట్టు. రేపు జరగబోయే నాన్నగారి సంవత్సరికం గురించి మాట్లాడాలి. అలాగేనమ్మా, ఇప్పుడు బయలుదేరుతాను. స్నేహక్క ఎక్కడుంది? స్నేహక్క లోపల ఉంది. బాగున్నావా? బాగున్నానక్క. జ్యోతక్క నిన్ను చూడాలంట, పిలుచుకురమ్మని చెప్పింది. ఏ, అది మా ఇంటికి రాదంటనా? జ్యోతక్క కడుపుతూ ఉంది కదా, అందుకని రాలేదు. మరి నేను పనిలో ఉన్నానే. ఎల్లు స్నేహ, ఎల్లు. చాలా రోజుల తర్వాత మన ఊరు వచ్చాం. పాత స్నేహితులందరూ నేను కలవాలని చూస్తుంటారు కదా, అందులోపు నువ్వు మామూలుదేనివేంటి, పెద్ద సింగర్వే. నువ్వు వెళ్ళాలని కలిసి మాట్లాడితే వాళ్ళు ఆనందపడతారు. ఎల్లు, కలిసిరా. ఎల్లు స్నేహ, ఎల్లు తొందరగా వచ్చేయి. ఇక్కడి నుంచి మనం వెళ్ళేలోపు ఇక్కడ చాలా మంది నువ్వు కలుసుకోవాలి, మాట్లాడాలి. మరి ఎల్లు. జ్యోతక్క ఎక్కడికి రమ్మంది? జ్యోతక్క తోటకు రమ్మంది. త్వరగా వచ్చేయక్క. ఎల్లు స్నేహ, అక్కడ జ్యోతి ఎదురు చూస్తున్నట్టు కదా, సరదాగా వెళ్ళు.